అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో తాటిపర్తి గ్రామంలో అయితే డబుల్ మర్డర్ అయితే సంచలనంగా మారింది. అలాగే ఒక కుటుంబ వివాదం నేపథ్యంలోనే అలాగే తనకు సంబంధించినటువంటి చిన్నాన్నను తోడలను కూడా అతి దారుణంగా ఈ యొక్క పంట పొలాల్లో ఉన్నటువంటి ఒక బావిలోకి అయితే ఇక్కడ తోసి అతి దారుణంగా చంపినటువంటి ఘటన అయితే సంచలనంగా మారింది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఏదైతే సంఘటన జరిగినటువంటి ప్రాంతం తాటిపర్తి గ్రామంలో శివారులో ఉన్నటువంటి పంట పొలాల్లో మనం చూస్తున్నటువంటి ప్రాంతం ఇదే ప్రాంతంలో. అలాగే సొంత చిన్నాన్నని తోడళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని కూడా అతి దారుణంగా చంపి అదే బావిలో పడిచినట్టుగా అయితే పోలీసులు అనుమానిస్తున్నారు. అది మృతదేహాలు కూడా అదే బావిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే అందులో బావిలో పడి చనిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రంపం శ్రీనితో పాటు అలాగే తోలాటం సూరిబాబు అలాగే రంపం గంగాధర్ అనే వ్యక్తి ఈ ఘాతకానికి ఒడిగట్టినట్టుగా పోలీసులు అయితే నిర్ధారణకు అయితే రావడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు ఇప్పుడే సంఘటనా స్థలానికి చేరుకున్నారు, అన్నీ కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఘటన ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగిందనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ అయితే చేపడుతున్నారు. మరో పక్కన ఇక్కడ ఈ ఘటన అయితే ఈరోజు ఉదయం అంటే రాత్రి సమయంలో జరిగినట్టుగా పోలీసులు అయితే నిర్ధారణ జరిగింది. ఇప్పుడు ఉదయం ఎవరైతే మిస్ అయినటువంటి రంపం శ్రీనుతో పాటు అలాగే తొలాటం సూరిబాబు ఇద్దరు కూడా ఉదయం కనిపించకపోవడంతో ఏమైందనేది కూడా పక్కన కుటుంబ సభ్యులు వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా సంబంధించినటువంటి ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. ఆ నిందితులను కూడా పట్టుకుని విచారించగా వాళ్ళందరూ కూడా పలానా చోట బావిలో ఉన్నారని తెలిసి ఈ విధంగా అక్కడ పోలీసులు అయితే ఇక్కడ చేరుకుని ప్రస్తుతం అయితే బావిలో ఉన్నటువంటి మృతదేహాలను తీసే ప్రక్రియతో కొనసాగిస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ చేరుకున్నారు. అసలు ఏం జరిగిందనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం అక్కడ కుటుంబ సభ్యులను కూడా పోలీసులు అయితే విచారిస్తున్నారు. ఇక్కడ ఆర్థిక లావాదేవీల వ్యవహారమే ఈ వ్యవహారానికి ప్రధాన కారణాన్ని కూడా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఏం జరిగిందనేది కూడా తెలుసుకునేందుకు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, చనిపోయినటువంటి శ్రీను వాళ్ళిద్దరు కూడా ఏమవుతారండి మీకు? శ్రీను మా చింతాత అబ్బాయి అండి. సూర్యబాబు అయినమ్మండి మా మామయ్య గారు వెళ్ళండి. మరి ఏ రకంగా జరిగిందో మాకు తెలియదండి. మేము ఎవరో తలుపేసి పడుకున్నాండి. మరి పొద్దున దాకా మాకు ఎవరికైనా తెలియదు సార్. అంతే అండి. అంటే శ్రీనుకి ఇద్దరికి కూడా కుటుంబ సభ్యులు అందరూ కుటుంబ సభ్యులేనండి? అందరికి దగ్గర వాళ్ళండి. అందరూ చేలు కలిపించుకుంటారండి. మరి ఎందులో ఎలాగో గొడవమట్లు అంత కొట్లాడు అంత పని ఏమి లేదండి. మరి ఇలా జరిగిందో మరి తెలియదండి. ఎవరు గంగాధర చేశాడండి? గంగాధర చేయలేదండి. గంగాధర సూర్యబాబుకి వేరే ట్రాఫిక్ ఏదో ఉందన్నారండి. మరి ఇలా విషయం మాత్రం మాకు తెలియదండి. సార్ గంగాధర ఇప్పుడు అంటే తనే ఈ ఘాతకానికి చేశాడని చెప్పుకొస్తున్నారు. మరి ఎంతవరకు వస్తుంది? అది కరెక్ట్ కదండి. మరి ఆయన మరి తెలుసుకుంటే మరి బాగుంటుంది. నాకు తెలియదండి దాని గురించి. మరి అంటే ఇక్కడ బాడీలు ఇక్కడ బావిలో ఉన్నాయని ఎలా తెలిసింది గ్రామస్తులందరికీ కూడా? గ్రామస్తులు వెళ్తుందండి. అలా వచ్చారండి పిల్లలు. వచ్చి మరి రంగ పట్టుకున్నారు మీ స్టేషన్లోనండి. 5 కానీ 1 గంటకు వస్తుండే 1:30 టైంకి వస్తుంది. మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ముగ్గురు వచ్చారండి. వాళ్ళ ఇంకా మేము సూర్యపతాలికి అక్కడ ఉన్నామండి. ఉదయం ఎప్పుడు జరిగిందండి ఈ విషయం? ఎప్పుడు జరిగిందని మీకు తెలిసింది? మీకు ఇది ఉదయం తెలిసిందండి. కనపడతలేదని. అవునండి. నాకైతే ఉదయం తెలిసింది కనపడతలేదని. రాత్రి మాత్రం ఆడతారు మాట్లాడుకున్నారు ఏదో అని స్టేషన్లోని కంప్లైంట్ ఇచ్చుకుని ఏదో కింద మీద పడ్డారంటండి. ఎవరెవరండి? సూర్యబాబుని గంగాధరనండి. సూర్యబాబు గంగాధర? అవునండి. తోలాటం సూర్యబాబు కాదండి, కుంపట్ల సూర్యబాబు అండి. కుంపట్ల సూర్యబాబు ఇది వేరండి. వీళ్ళిద్దరునే. వాళ్ళిద్దరు వేరే అండి. వాళ్ళిద్దరు మరి అక్కడ స్టేషన్లో అతను కంప్లైంట్ ఇందమ్మా డిపార్ట్మెంట్ తీసుకెళ్ళారండి. రాత్రి తీసుకెళ్తాం అందరూ వెళ్ళామండి. వెళ్ళాం 5 దాకా ఉన్నాం. ఎస్సీ గారు ఎక్కడ విజయవాడ తిరుపతికి వెళ్ళారు సార్. అంటే ఉదయం దాకా ఉన్నాం, వెళ్ళిపోమన్నారని వచ్చేసండి. వచ్చిన తర్వాత వీళ్ళకి కనపడతారని టాక్ వచ్చిందండి. టాక్ వస్తే అందరూ ఎక్కడెక్కడ రాత్రిని తిరుగుతున్నాడు పిల్లలు. 11, 12 గంటలుగా తిరుగుతున్నారని అని పొద్దున అన్నారండి. అన్నదారు పొద్దుట మరి మన గొడవలు ఉన్నాం కదా, అక్కడ ఉన్నాం కదండి. ఇప్పుడు వచ్చిన తర్వాత కనపడితే పొద్దున గొడవ అయిందండి. అంటే వీళ్ళకి ముందు ఏమైనా గొడవ అయిందా? ఇప్పుడు ఎవరైతే మీ శ్రీని ఉన్నారో శ్రీనికి గంగాధరకి చిన్నానండి. ఆడమ్మ తోడుండి పెదమాయ గారు వెళ్ళి సూర్యబాబు అండి గంగాధరకి. అందుకని మీ అమ్మగారు వెళ్ళండి. ఇద్దరు కలిసి చేసుకుంటారండి. చేయను అంతానండి. నాకు తెలియదండి చేయనండి. నాకు పొద్దున తెలిసిండి. నేను వ్యాపారం వెళ్ళిపోతానండి. ఇదే పంట పొలం ఇదేంటండి. ఎవరెవరైనా తోడేళ్ళు ఇద్దరండి. ఇది అది అక్కడే చెప్పారు పొద్దున్న నాకు. ఇలా మన ఇలా గేదెల సెక్షన్ ఎగ్జామ్ వెళ్తుంటుంది, మన దగ్గర ఉంటుందండి. నేను పట్టించుకోనండి. ఏమవుతారంటే చనిపోయిన వ్యక్తులు నీకు రంపం శ్రీను అలాగే చిన్న చింత అబ్బాయి సూర్యబాబు అమ్మ మామయ్య గారు వెళ్ళండి. అవునండి. మా పెద్దమ్మ గారు వెళ్ళండి. బాగోపురం అండి. గంగాధర తమ్ముడండి. మరి ఏం జరిగింది మరి అసలు? మీరేమో పోలీస్ స్టేషన్లో ఉన్నారు, గంగాధర్ కూడా అక్కడ ఉన్నారు. మరి వీళ్ళని ఈ ఘటన మరి దీనికి దానికి అసలు సంబంధం ఉందా? దీనికి సంబంధం ఈ రకంగా లేదు. మరి ఎలా జరిగిందో మాకు తెలియదండి. దీని గురించి మేము అక్కడ ఉన్నామండి. లోకల్గా అనుకుంటారు ఇక్కడ ఇప్పుడు జరిగింది ఏంటనేది కూడా తెలుసుకుంటారు. అలా ఇప్పుడు నేను లేని అక్కడ మరి
స్టేషన్లో ఉన్నాం కదండి. వచ్చిన తర్వాత ఇంటికాడమ్మో స్టేషన్లో ఎందుకు ఉన్నారు, దేనికోసం ఉన్నారు రాత్రి? తమ్ముడు కోసం అండి. తమ్ముడు గంగాధర్ కోసం. గంగాధర్ అని కుంపల సూరిబాబుని ఏదో పోట్లాడుకున్నారు కదండి. అది మా ఊరిని తీసుకెళ్ళిపోయారండి. ఒంటిగంటన్నర ఎంత ఉన్నాండి రాత్రి అండి. ఆ టైంలో మేము వెనకాల మా ఇంకో అతను వెళ్ళామండి. వాళ్ళమ్మ 6, 5 ఆడ సూర్యబాబు తాలూకు ఉన్నారండి. వాళ్ళ మా ఊళ్ళో అందులోనే అందరూ అక్కడ ఉన్నామండి. తెల్లవారకుండా వచ్చామండి. మరి ఇది ఎప్పుడు జరిగింది? వీళ్ళు నూతిలో ఉన్న విషయం ఉదయం దాకా ఎవరికి కూడా తెలియదా? రాత్రి అంత ముందు రోజు గొడవ జరగడం? అసలు గొడవ అలాంటి ఏం తెలియదండి. నేను లైన్ పోతానండి. మా వాడికి మధ్య 10 రోజులు జ్వరం ఉందండి. వాళ్ళ అబ్బాయికి ఫిట్స్ వచ్చిందండి. బాగా అంటున్నాడు. అబ్బాయి బెంగట్టుకుని అబ్బాయి మా వాడి ఇంటి దగ్గర ఉంటున్నాడు అన్నారు. అంటే నేను మధ్యకాలంలో నేను సరిపెట్టచ్చులేండి. మా గోడ అట్టేసింది అంతేండి. అంతే సార్. మరి ఏంటి అసలు మరి మిస్టరీగా ఉంది మరి వ్యవహారం అంతా. ఏం పేరు మీ పేరు అన్నారు? వెంకటరమణ. ఇది పరిస్థితి అయితే కొంచెం మిస్టరీగానే ఉంది. ఓ పక్కన గంగాధర సంబంధించిన అతనే పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. కానీ ఉదయం చూసేసరికి రంపం శ్రీను కనిపించడం లేదు. ఓ పక్కన తోలాటం సూరిబాబు కూడా కనిపించకపోవడంతోనే ఉదయం అంటే ఈ రాత్రి అంత సమయంలో ఇక్కడ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్లోనే వేరే గొడవ వ్యవహారంలో ఉన్నారు. కానీ ఈ యొక్క తోలాటం సూరిబాబు అలాగే గంగాధర ఎవరైతే ఉన్నారో రంపం గంగాధర ఇద్దరు కూడా తోడళ్ళు. ఇదే పంటనైతే అతను వాళ్ళైతే వ్యవసాయం చేస్తున్నారు. ఇదే పంటని వాళ్ళంతా కూడా పండిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇదే పంట పొలంలోనే ఆ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఆ బావి మనం చూస్తున్నాం. ఆ బావిలోనే ఇద్దరు మృతదేహాలు కూడా ఉన్నాయి. అలాగే రంపం శ్రీనిధి అలాగే తోలాటం సూరిబాబు మృతదేహాలు ఉదయం కనిపించడం లేదని వెతికిన నేపథ్యంలోనే ఆ మృతదేహాలు ఇక్కడ అనుమానాస్పదంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎవరు ఈ విధంగా జరిగింది, వాళ్ళ నూతిలో ఈ మృతదేహాలు ఎందుకు ఉన్నాయనే ఘటన అయితే ప్రస్తుతం అయితే పోలీసులు అయితే విచారణ అయితే చేపడుతున్నారు. దీనిపై మరింత వివరాలు అయితే తెలియాల్సిన పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గంలో తాడిపర్తి గ్రామానికి చెందినటువంటి పంట పొలాలు శివారు గ్రామం ఏదో పంట పొలాల్లో ఒక బావిలో 2 మృతదేహాలు కలకలం ఇప్పుడు ప్రస్తుతం అయితే మృతి చెంది అనుమానాస్పద స్థితిలో ఉన్న ఘటన అయితే స్థానికంగా కలకలం రేగినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు దీనిపై విచారణ అయితే చేపడుతున్నారు. ఏం జరిగిందనే కోణంలో కూడా మరో పక్కన విచారణ అయితే సాగుతుందని మనం ప్రధానంగా చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. ఈరోజు మార్నింగ్ 8 వరకు అలాగే రిసీవ్డ్ ఒక డయల్ 112 కాల్. అదే కాల్లో ఒక పర్సన్ ఒక 2 డెడ్ బాడీస్ చూసారు అది వెల్లో. సో అది తర్వాత మన పోలీస్ చాలా ఫాస్ట్గా రియాక్ట్ చేసి ఇక్కడ వచ్చిన తర్వాత వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ ఇది 2 డెడ్ బాడీస్ కూడా మనం ఐడెంటిఫై చేశారు. అది టూ పాసిబిలిటీస్ ఉంది. ఒకటి పాసిబిలిటీ ఇది కొంచెం మనీ డిస్ప్యూట్ గురించి ఒక మన దగ్గర ఆల్రెడీ సస్పెక్ట్ ఉంది. తర్వాత సెకండ్ పాసిబిలిటీ ఇది డ్రౌనింగ్ గురించి. సో 2 పాసిబిలిటీస్ వీఆర్ ట్రైంగ్. అది it's not a very difficult to detect it. We will detect it in very faster manner. Okay. One దగ్గర ఒక సస్పెక్ట్ కూడా ఉంది. We are identifying it. Whether జరిగిందా లేదా, whether he have done it or not, we are verifying it. Verifying తర్వాత we'll see. Ongoing investigation కాబట్టి we cannot conclude anything. పాతకక్షల నేపథ్యంలో ఇది ఏమైనా జరిగి ఉండొచ్చని ఏమైనా అనుమానం? లేదు ఇది సడన్గా జరిగింది. ఇది ఇట్స్ నాట్ ఓల్డ్ డిస్ప్యూట్. అనుమానాస్పది సస్పిషియస్గా ఏమీ లేదు అక్కడ. ఓన్లీ స్లీపర్ ఉంది. అదర్ దెన్ దట్ దేర్ ఈస్ నథింగ్ సస్పిషియస్ ఇది స్ట్రగల్ సైన్స్ కూడా లేదు అక్కడ. వెరిఫై చేసిన తర్వాత ఆన్గోయింగ్ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత విల్ వెరిఫై అండ్ అదే వీఆర్ సస్పెక్టింగ్. అదే ప్రైమరీ సస్పెక్ట్ ఉంది. అదే అయిన తర్వాత విల్ వెరిఫై. దేర్ బ్రదర్స్ రిలేటివ్స్ ఉన్నారు. బ్లడ్ రిలేటివ్స్ ఉన్నారు. నాట్ అస్ రియల్ బ్రదర్స్. ఇది రిలేటివ్స్. యాక్చువల్లీ ఇది వీ హ్యావ్ నాట్ ఇది ఇంక్వెస్ట్ అండ్ పోస్ట్ మార్టం ఇప్పుడు జరగలేదు. ఇది అయింది తర్వాత మనం డాక్టర్ విల్ కన్క్లూడ్ ఏ టైంకి జరిగింది అప్రాక్సిమేట్లీ. మనం ఇది 12 తర్వాత ఇది వీఆర్ ఎక్స్పెక్టింగ్ 10:30 నైట్. నిన్న నైట్ 10:30 తర్వాత. అంటే బావిలో ఉన్నాయని సంఘటన అనుమానాస్పద వ్యక్తి చెప్తే ఉదయం అందులో ఉన్న విషయం ఆలోచిస్తుంది. ఇది డయల్ 112 కాల్ వచ్చింది. ఇది నిన్న కూడా one person have one come to police station. ఇది వేరే పర్సన్. he have also given the same issue on that. We are suspecting. దానికి దీనికి ఏం సంబంధం ఉందా? We are suspecting, not concluding లేదు. ఇన్వెస్ట్ ఆన్. ఎవరైనా అదుపులో తీసుకున్నారా సార్? రాత్రి జరిగినట్లు ఎవరైనా అదుపులో తీసుకున్నారా? అదే సస్పెక్ట్ ఉంది మన దగ్గర. ఓకే ఠీక్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.